ఒక్క క్షణం ఒకసారి ఈ వీడియో చూడండి. I was 14 years old. I was 16 years old. I was 16. 17, 14 years old. This is me. This was me. This is me. When I met Jeffrey. ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్స్పోజ్ అయ్యాయి. ప్రపంచాన్నే కుదిపేస్తున్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో మన మోడీ పేరు ఎందుకుంది? అసలేం జరిగింది? మ్యాటర్లోకి వెళ్తే అమెరికా వర్జిన్ ఐలాండ్స్ లో జాఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ అనే ఒక అమెరికన్ ఫైనాన్షియర్ 90s లో ఒక ప్రైవేట్ ఐలాండ్ కొన్నాడు. బేసిక్ గా ఈ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ది మనుషుల్ని వస్తువుల్లా చూసే మైండ్ సెట్. ఈ మాట అతని గర్ల్ ఫ్రెండే చెప్పింది. ఇకపోతే 1994 నుండి 2008 మధ్య తన ప్రైవేట్ ఐలాండ్ కు ప్రపంచంలోని టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు అండ్ సెలబ్రిటీస్ వెళ్లేవారు. అక్కడ వారికి కావలసిన విలాసాలను ఎప్స్టీన్ ఏర్పాటు చేసేవాడు. అందులో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే మైనర్ బాలికలను ట్రాఫికింగ్ చేసి అక్కడికి వచ్చే పెద్ద మనుషులకి ఎరగా వేసేవాడు. అలా బలైన వాళ్ళలో 13 ఏళ్ల చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు పాపం పండగ తప్పదు కదా. ఆ రోజు వాళ్ళ కోరికలకు బలైన పసిపిల్లలు తర్వాత వాళ్ళ వాయిస్ ని ప్రపంచానికి వినిపించారు. ప్రభుత్వంపై కాస్త ఒత్తిడి పడింది. దీంతో ఎప్స్టీన్ పై కేసు నమోదు చేసి 2008లో జైలుకు పంపించారు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది మామూలు వాళ్ళు కాదు కదా. సో త్వరగానే జైలు నుండి బయటికి వచ్చాడు. కానీ కేసు నడుస్తూనే ఉంది. ఈసారి 2019లో అరెస్ట్ అయిన ఎప్స్టీన్ జైలులోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. యాజ్ యూజువల్ గా పోలీసులు ఈ డెత్ ని సూసైడ్ గా చిత్రీకరించి కేసు క్లోజ్ చేద్దామని చూశారు. కానీ ప్రజల ఒత్తిడి వల్ల కేసు నడుస్తూనే ఉంది. మొదటిసారి జనవరి 2024లో ఈ కేసుతో లింక్ ఉన్న వందలాది మంది ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. అండ్ రీసెంట్ గా విడుదలైన కొన్ని డాక్యుమెంట్స్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. లిస్టులో ట్రంప్ నుండి స్టార్ట్ చేస్తే బిల్ క్లింటన్, బిల్ గేట్స్, ప్రిన్స్ ఆండ్రూస్ అండ్ ఈవెన్ కుర్చీ తాత స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా లిస్టులో ఉంది. అలాగే మన ప్రధాని మోదీ పేరు కూడా ఉంది. బట్ ఆయన పేరు ఒక కన్వర్జేషన్ లో ప్రస్తావనగా మాత్రమే వచ్చింది. అది ఎలా అంటే ఎప్స్టీన్ ఎవరితోనో కన్వర్జేషన్ చేస్తూ నేను కావాలంటే మోదీతో మీటింగ్ కూడా సెట్ చేయగలను అంటూ మన ప్రధాని పేరుని ప్రస్తావించాడు. అంతేకాని మోదీ గారు ఎప్స్టీన్ ని కలిశారన్న దానికి ఆధారం గాని ఆయనపై ఎలాంటి ఆరోపణలు గాని లేవు. ఎప్స్టీన్ ఐలాండ్ లోని సీక్రెట్ సీసీ కెమెరా విజువల్స్ అండ్ ఆ కేసులో ఎవరెవరు ఉన్నారన్న పీడిఎఫ్ ఫైల్స్ కి సంబంధించిన లింక్స్ కావాలంటే అకౌంట్ ని ఫాలో చేసి కామెంట్ బాక్స్ లో ఎప్స్టీన్ ఫైల్స్ అని కామెంట్ చేయండి, లేదా బయోలో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళండి. దాదాపు 4 రోజుల రీసెర్చ్ తర్వాత ఈ వీడియోని మీ ముందుకు తీసుకురాగలిగాం. సో ప్లీజ్ ఈ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.